రైతు మిత్రులందరికీ నమస్కారములు. రైతులైతే ఎప్పటి నుంచో అంటే ఎన్నో నెలల నుంచో 3 నెలల నుంచి అయితే రైతు బంధు డబ్బుల కోసం అయితే ఎదురు చూపులు కాస్తున్నాయి, కళ్ళు కాస్తున్నాయి. అయితే చాలామందికి వచ్చేసి రైతు బంధు డబ్బులు ఏవైతే ఉన్నాయో ఖాతాలో వచ్చేసి చాలామందికి అయితే జమ కావడం లేదన్నమాట. అసలు ఎందుకు జమ కావడం లేదు, మరి చాలామందికి వచ్చేసి అయితే రైతు బంధు డబ్బులు అయితే పడ్డాయి అని అయితే చాలామంది అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే చాలామందికి వచ్చేసి కూడా ఎందుకు పడడం లేదు, అలాగే రైతులు అనేది అయితే ఆగ్రహంతోనైతే వ్యక్తపోతున్నారు. చాలామంది అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం జరుగుతుంది ఇంకా పడలేదు అని. ఒకసారి అయితే చూసుకున్నట్టయితే ఈ అన్నకు వచ్చేసి 5 ఎకరాలు 10 గుంటలు వచ్చాయి, అంటే ఈ రోజు అయితే డబ్బులు అయితే వచ్చాయి అని అయితే చెప్పడం జరిగింది నిన్నటి వీడియో కింద వచ్చేసి. అలాగే ఒకసారి చూసుకున్నట్టయితే డబ్బులు వచ్చేసి మాకు కూడా డబ్బులు అయితే జమ కావడం జరిగింది. 4 ఎకరాల 23 గుంటలు ఎవరైతే రైతులు ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. పడని వారు ఎవరైతే ఉన్నారో 4 ఎకరాల పై ఉన్న, ఇలాగే 5, 6, 8 ఎకరాల వారికి అయితే ఇంకా పడలేదో ఒక్కసారి అయితే కామెంట్ సెక్షన్లో పడలేదో మీది ఏ జిల్లా, అలాగే మీది ఏ ఊరు అని చెప్పినట్టయితే నేనైతే మీకు తెలియజేస్తాను. అసలు డబ్బులు అనేవి ఎందుకు పడతలేవు, మరి ఎందుకు కొందరికి పడుతున్నాయి, అలాగే కొంతమందికి అసలు ఎందుకు పడడానికి ఎందుకు పడతలేవు అనేది ఒకసారి చూసుకున్నట్టయితే అప్పటికే చెప్పారు 10 ఎకరాల లోపు రైతులు ఉన్నారు. ఎవరైతే సాగు చేసుకున్నారో రైతులకు వచ్చేసి అయితే ఖచ్చితంగానైతే డబ్బులు అయితే జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎవరైతే వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారో ఆయన అయితే వేస్తామని అయితే చెప్పడం జరిగింది. కొంచెం వెనుక ముందు అయితే గడువు అయితే పెట్టడం జరిగింది. ఒకసారి 2 లక్షల రుణమాఫీపై అయితే చూసుకున్నట్టయితే రైతులకు సర్కార్ అయితే శుభవార్త చెప్పింది. 2 లక్షల రుణమాఫీకి విధి విధానాలు అయితే రూపొందించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో కీలకమైన రైతు రుణమాఫీ గురించి కీలక ప్రకటన చేశారు. ప్రతి రైతుకైతే దాఫాల వారీగానైతే చెప్తానన్నారండి. ఖచ్చితంగా వచ్చేసి దాఫాల వారీగానైతే మాఫీ చేస్తున్నారు. మీకు ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా మరోసారి అయితే తెలియజేస్తాను. ఒక్కసారి అయితే చూసుకున్నట్టయితే తెలంగాణలో వచ్చేసి అయితే అధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదు కానున్నాయి. అంటే అధిక ఉష్ణోగ్రతలు అంటే వడగాలులతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈరోజు రేపు ఏపీ తెలంగాణలో తీవ్ర వడగాలులు వీచే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖనైతే వెల్లడించింది. 53 డిగ్రీలకు అయితే చేరుకుంటుందని అయితే చెప్పడం జరిగింది. ఈ 9 జిల్లాలో వచ్చేసి ఒక్కసారి మీది ఏ జిల్లా అని అయితే ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే రైతు బంధు డబ్బులు అనేవి అసలు ఎందుకు పడతలేవు, అలాగే చాలామందికి వచ్చేసి అంటే 10 ఎకరాల లోపు కూడా ఉన్న రైతులు వచ్చేసి వీడియో కిందనైతే మాకు డబ్బులు పడ్డాయి తమ్ముడు అనేది ఇలానైతే వాళ్ళ అభిప్రాయం అయితే తెలియజేస్తున్నారు. కాగా ఒక్కసారి మీకు డబ్బులు పడినట్టయితే మాకు పడ్డాయి, అలాగే మీ సర్వే నెంబర్ చెప్పినట్టయితే నేనైతే మీకు తెలియజేస్తాను. అలాగే మీరు ఏ భూమి వేశారు అంటే ఏ పంట వేశారు దాన్ని బట్టి అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. అంటే మీరు ఎవరైతే రైతులు ఉన్నారో సాగు చేసే వారికి అయితే రైతు బంధు డబ్బులు అయితే అందజేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఒక్కసారి అయితే పడలేదు అంటే ఎవరికైతే పడలేదో ఒక్కసారి అయితే ఈ కామెంట్స్ అయితే చూడండి. అసలు ఎందుకు పడతలేవు అనే దానిపై అయితే చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి 5 గుంటలు ఉండే అంటే 5 ఎకరాల 2 గుంటలు ఉంది, ఎప్పుడు పడతాయి అంటే ఒక్కసారి అయితే మీకు అయితే స్పష్టంగానైతే ఇస్తాను. ఇక్కడ ఈ అన్నకు వచ్చేసి అయితే 5 గుంటల అంటే 5 ఎకరాల 2 గుంటలు అయితే ఉండడం జరిగింది. 5 ఎకరాల 2 గుంటలు అయితే ఉండడం జరిగింది. అన్నకు వచ్చేసి అయితే డబ్బులు అయితే పడలేదు అని అయితే చెప్పడం జరుగుతుంది కదా. కొన్ని రోజులలో మీ అందరికీ వచ్చేసి అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. అలాగే కొంతమందికి వచ్చేసి అంటే మీ విలేజ్లలో ఎవరైతే రైతులు ఉన్నారో అంటే మీ పక్కన ఉన్న స్నేహితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలామందికి వచ్చేసి అయితే డబ్బులు అయితే జమ అయినట్టయితే తెలుస్తుంది. ఒకసారి అయితే ఇక్కడ చూడండి మరొకనైతే చెప్పడం జరిగింది. అంటే అక్కడ 5 ఎకరాల 2 గుంటలు, ఇక్కడ వచ్చేసి 5 ఎకరాల 10 గుంటలకైతే ఈరోజు డబ్బులు పడ్డాయి అని అయితే చెప్పడం జరిగింది. జనగామ జిల్లా ఇక్కడ కింద ఒకసారి చూసుకున్నట్టయితే జనగామ జిల్లా 5 ఎకరాల రైతు బంధు పడలేదు. ఒకసారి మీరు ఏ పంట వేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే మీకు నేను అంటే తెలియజేస్తాను. అసలు డబ్బులు అనేవి ఎందుకు పడతలేవు అనేది అయితే చూసుకున్నట్టయితే అసలు స్పష్టత లేదండి. ఎందుకు డబ్బులు అనేవి మీకు పడతలేవు మాకైతే తెలియట్లేదు. కానీ చాలామందికి వచ్చేసి డబ్బులు అయితే రైతుల ఖాతాలో వచ్చేసి అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. ఒకసారి ఇక్కడ చూడండి లంబడి రాయమల్లు చంద్రాయన్ ఎల్లం అండ్ పేట మల్లారెడ్డి 5 ఎకరాల 28 గుంటలు ఉంది, నాకు రైతు బంధు
రాలేదు అని అయితే చెప్పడం జరిగింది. ఒక్కసారి అయితే మీకు అంటే ఏ పంట వేస్తున్నారో స్పష్టం చేసినట్టయితే మీకు స్పష్టంగానైతే అసలు ఎందుకు డబ్బులు పడలేదు. చాలామందికి అయితే జమ అయినట్టయితే తెలుస్తుంది. కానీ కొందరికైతే ఇంకా జమ కాలేదు. ఇంకా మిగతా 30 లక్షల మంది రైతులకైతే ఇంకా డబ్బులు అయితే జమ కానట్టయితే తెలుస్తుంది. కానీ ఈ 2-3 రోజులలో వచ్చేసి 100% పైగా డబ్బులు అయితే జమ అవుతున్నాయని అయితే చెప్పడం జరిగింది. ఒక్కసారి అయితే స్క్రీన్ మీద చూసినట్టయితే ఇక్కడ చూడండి, మాకు వచ్చేసి అయితే డబ్బులు అయితే జమ కావడం జరిగింది. అంటే ఏదైతే ఉందో 4 ఎకరాల 22 గుంటలు అయితే అంటే ఏదైతే ఉందో మేమైతే పొలం వేసాము. అంటే ఏదైతే ఉందో మేమైతే పొలం వేయడం జరిగింది. అలాగే పత్తి ఇలానైతే వేసాము. మాకైతే డబ్బులు వచ్చేసి 4వ నెల అంటే ఏదైతే ఉందో 4వ నెల 4 తారీఖు 2024 రోజునైతే మా ఖాతాలో వచ్చేసి అయితే డబ్బులు అయితే జమ కావడం జరిగింది. ఏదైతే టైం ఉందో ఒకసారి చూసుకున్నట్టయితే అంటే 4వ నెల 4 తారీఖు వచ్చేసి మధ్యాహ్నం 2 గంటలకు అయితే రైతు బంధు డబ్బులు అయితే మా ఖాతాలో వచ్చేసి జమ కావడం జరిగింది. ఒక్కసారి మీకు జమ అయ్యాయా లేదా ఒకసారి అయితే చెప్పండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.